హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ కె రామలక్ష్మి గారు రచించిన గాజు బొమ్మ. ఇక కథలోకి వెళితే, రాధ ఈ కుటుంబంతో 2 నెలలు ఉంటానని రావటం, కృష్ణమూర్తికి ఓ 2 నెలలు సెలవు దొరకటం, పిల్లల బాధ లేకుండా పార్వతితో హాయిగా ఊటీలో గడిపే అవకాశం కలగటం అన్నీ కాకతాళీయంగా జరిగాయి. 2 నెలల పాటు నాగరికతని మరిచి హాయిగా ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చునని ఎంతో ఆశతో ఉత్సాహంతో ఊటీకి ప్రయాణమయ్యారు. అడిగినదే తడవుగా రావుగారు తమ బంగ్లా ఈ సీజన్ ఖాళీగానే ఉంది, అక్కడే ఉండండి అంటూ హెచ్చరించారు. ఇంకేం లోటు, మాలి వంటవాడు, సమయానికి భోజనం. ఇదే ఇలా తలుపు వర్ణ ఛాయలు అనుకుని మహదానందం ప్రకటించింది పార్వతి. కానీ రావుగారి బంగళా చిన్న ఎత్తు రాజేంద్ర భవనం అని, ఆ చుట్టుపక్కల ఇళ్లల్లో వాళ్ళు పరిచయం చేస్తే కానీ పలకరని పార్వతి ఊహించలేకపోయింది. కబుర్లు లేకపోతే పత్తి మీద లంకనం పెట్టినంత బాధపడే పార్వతికి ఇది చాలా ఇబ్బంది అనిపించింది. పోనీలే రెస్ట్గా ఉందామని సర్దుకుంది. పక్కనే ఉన్న ఇల్లు అందంగా ఉంది. అందులో ఉన్న భార్యాభర్తలు మరీ అందంగా ఉన్నారు. చూసావా కృష్ణ, ఆవిడెంత బాగుందో అంటూ వరండాలో సుతారంగా నిలబడిన సుందరాంగిని చూపించింది. పార్వతి కేసి యగాదిగా చూచి చిన్నగా ఎడంకన్ను మూసి తెరిచాడు కృష్ణమూర్తి. పాత చీర, అమ్మమ్మల నాటి రవికే, దువ్వినట్టు అల్లినట్టు అల్లనట్టు ఉన్న జుట్టు, వంటవాడితో కాతాకాని కొట్టి వచ్చినట్టుంది. ముక్కు మీద చిన్న మసి. ఓసారి నువ్వు అద్దంలో చూసుకో పార్వతి, నవ్వుతూ అన్నాడు కృష్ణమూర్తి. ఎలా ఉన్నా పర్వాలేదనేగా సెలవు పెట్టి రావటం అంటూ చీర కొంగుతో కనబడిన మసి తుడుచుకుంది పార్వతి. వరండా అంచుదాకా నడిచి పక్కింటి వైపు చూసింది. లోపలి బాడీతో పోటీ పడుతున్న వీపి మీద జాకెట్టు కనిపించింది పార్వతికి. పక్కనే కుర్చీలో కూర్చున్న మొగుడితో ఆవిడ ఏదో తీవ్రంగా చెబుతున్నట్టుంది. చేతులు తిప్పటం చూస్తే అలాగే ఉంది. అందంగా పెంచి రంగు వేసిన గోళ్లు ఉదయపు టెండలో మెరుస్తున్నాయి. కట్టిన సిల్కు చీర కుచ్చెళ్ళు నేలపారాడుతూ అందంగా ఉన్నాయి. చక్కని సిగ ఉవ్వెత్తున లేచి జాగ్రత్తగా నడవకపోతే వరండా అంచుని తగిలేలా ఉంది. ఇంత పొద్దుటే ఇంత బాగా ఎలా అలంకరించుకుంది చెప్మా, వింతపడింది పార్వతి. అయినా ఎందుకు అనుకుంది. ఇలాంటి ప్రాంతాల్లో ఆవిడని ఉండనివ్వకూడదు. చూడా సింగారం అని భర్తకి చెప్తున్నట్లుంది. తలెత్తి చూశాడా కుర్చీలో కూర్చున్న వ్యక్తి. భార్యతో ఏదో చెప్పాడు. పోనిద్దు, ఎలా ఉంటేనేం, హాయిగా ఉండటం కదూ ప్రధానం అన్నట్టున్నాడు. మగవాళ్ళంతా ఇంతే అన్నట్లు చెరచెర లోపలికి వెళ్ళిపోయిందావిడ. పాపం, ఆవిడికి నిజంగా తలవంపులే. ఇంత అందమైన ఊటీలో ఆగర్భ శ్రీమంతులో అందాల రాణులో ఉండే ప్రాంతంలో తనలాంటి సుఖమరిగి ఉండటం తలవంపులే అనుకుని కూర్చుని పేపరు చదువుకుంటున్న కృష్ణమూర్తి తలనొకసారి నిమిరి లోపలికి నడిచింది. కృష్ణమూర్తి పేపర్ మడిచి లోపలికి నడిచాడు. వరండాలో నిలబడ్డ సుందరాంగికి తల కొట్టేసినంత పని అయింది. నడిచేవాళ్ళు, బస్సులో వెళ్లేవాళ్ళు, టూరిస్టులు ఈ దారంట పెడతారు. వీళ్ళలా ఉంటే నవ్వుకోరు. ఇదే మనుషులు ఎక్కడ ఎలా ఉండాలో తెలియకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళకూడదు అనుకుని అందంగా కుర్చీ లాక్కుని ఇంకా అందంగా చేరబడి కూర్చుంది. ఓ టూరిస్టు బస్సు రానే వచ్చింది. హిప్పీలు, అందగత్తెలు, ముసలివాళ్ళు, కుర్రాళ్ళు అంతా ఉన్నారు దాంట్లో. కిటికీలోంచి ఏం కనిపించిందో ఒకటే ఈలలు వేశారు. పక్కింటి వైపు చూసింది సుందరాంగి. కిటికీలోంచి చేయి బయటికి పెట్టి ఊపుతున్నారు దంపతులు. వాళ్ళని చూస్తే ఈ ఈలలు రామరామ ముఖం కందగడ్డలా చేసుకుని అప్పటిదాకా ఒళ్ళో పెట్టుకున్న ఊలు ఆదరాబాదరాగా అందుకుంది సుందరాంగి. పక్కనే కూర్చున్న భర్తతో ఏమందో ఆయన క్షణం తటపటాయించి, పక్కన ఉన్నది ఎవరూ కాదోయ్, ఓ ప్రముఖ రచయిత, పెళ్ళాం పేరుతో ప్రఖ్యాతి వహించాడే ఆయన అన్నారు. చి, అది అబద్ధమండి, ఆవిడే రాస్తుందట, మీరు అంటున్నది నిజమేనా కుతూహలంగా అడిగింది. నిన్న అలా నడవటానికి వెడితే అక్కడ చెప్పారు అన్నాడాయన పేపర్లోంచి తల తీయకుండానే. నిజమే అయ్యుంటుందప్పుడు, నేనిప్పుడే వెళ్ళి పలకరించి వస్తాను అంటూ భర్త మాట కోసం ఆగకుండా పక్కనే ఉన్న కొన్ని పువ్వులు అందుకుని పక్కింటి వైపు నడిచింది. వరండా ఎక్కుతుంటే ఆమె కళ్ళబడిన దృశ్యం చూసి ముఖం జేవరించింది. అయినా చూడకుండా ఉండలేకపోయింది. కర్మ, ఇదే కాబోలు ఆ బస్సులో వాళ్ళు చూసింది అనుకుంది. కిటికీలో కూర్చుని కృష్ణమూర్తి, పార్వతి ఏ శనక్కాయలో కాబోలు తింటూ నవ్వుకుంటున్నారు. ఎంత భార్యాభర్తలైతే మటుకు అంత దగ్గరగా కూర్చోవాలా ఏం అనుకుని తన ఉనికిని గుర్తించేలా చేయాలని ఓ చిన్న దగ్గు దగ్గింది. సుందరాంగి బెదిరిపోయింది. పార్వతి చూడు, పక్కింటి గాజుబొమ్మ వచ్చింది, నేనిలా వస్తే దడుచుకుంటుంది, నువ్వెళ్ళి పలకరించు అంటూ కృష్ణమూర్తిని తోసింది. యువతలకి వస్తూనే నమస్కారం రండి అంటూ కుర్చీ చూపించాడు.
ఆవిడేరి పలకరించిపోదామని వచ్చాను. కొత్త నవలేదన్నా రాస్తున్నారా? కుతూహలంగా అడిగింది. నవల రాయటమా? నాకు తెలియదే పార్వతి రాస్తుందని ఆశ్చర్యం ప్రకటించి పార్వతి అంటూ కేక వేశాడు. ఓ సారీ, ఇంకా స్నానం చేయలేదు అంటూ 1,00,000 క్షమార్పణలు చెప్పి వచ్చి నిలబడింది పార్వతి. మీరే కదూ గాజుబొమ్మ నవల రాశారు? చాలా నచ్చింది నాకు. కొత్తదేం రాయలేదేం? పార్వతికి ఓ క్షణం పాటు ఏమిటి అంటుందో అర్థం కాలేదు. తర్వాత చిలిపితనంలో చేపపిల్లల్లా కళ్ళు మెరిశాయి. సారీ, నేను పార్వతీ కృష్ణమూర్తిని. మీరు అడుగుతున్నది సుభద్ర కృష్ణమూర్తిని గురించి అవునా? నవ్వుతూ అడిగింది. అది కథ. పార్వతికి ఉత్తరం రాయటమే రాదే. నవలలెప్పుడు రాసిందబ్బా అనుకున్నాను. మై గాడ్ అంటూ పార్వతి భుజంపై చేయి వేశాడు కృష్ణమూర్తి. సుందరాంగి లేచి నిలబడింది. సారీ, నాది పొరపాటు అంటూ వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తింది. వెనక్కి చూడకు చిట్టి తల్లి, దడుచుకుంటావు అంటూ పార్వతిని కౌగిట చేర్చుకుని అలాగే లోపలికి నడిపించుకుపోయాడు కృష్ణమూర్తి. ఇద్దరి నవ్వులు ఆ ప్రశాంత వాతావరణంలో వింతగా మధురంగా వినిపిస్తున్నాయి. నిన్ను రాయనివ్వను పార్వతి, అంతా నిన్ను ఆరాధిస్తే నేను భరించలేను అంటూ పార్వతి గుండెల్లో తలదాచుకున్నాడు కృష్ణమూర్తి. నేనేదో విన్నది అంటే నువ్వు పరిగెత్తాలా? కసురుకుంటున్నాడు సుందరాంగి భర్త. అతని కోపంలో కూడా చిరునవ్వు కనిపిస్తుంది. సరదా అయిన వాళ్ళు పలకరిస్తే ఏం పోయింది అంటూ పేపర్లలో తలదూచాడు. సరదా ఏమిటి నా ముఖం? చీప్ పీపుల్. ఇక్కడ వాళ్ళుంటే మనందరికీ సిగ్గు. నువ్వెలాగా సుఖంగా ఉండలేవు. ఉండనియ్యను. ఆ కృష్ణమూర్తినైనా ఉండనియ్యి. ఎందుకంత జలసి? నాకా కంట్రీ బ్రూట్ని చూసి జలసీనా అంటూ చెదిరిన ముంగురులు సవరించుకుంది సుందరాంగి. కిటికీలోంచి పక్కింటికేసి చూసిన పార్వతి పక్కింటి భర్త మీద సానుభూతి ప్రకటిస్తూ, చూశావా కృష్ణ, ఆవిడ ఆయన్ని కోపడుతుంది అంది. కోపట్టం లేదు పార్వతి, ఇల్లు మార్చమంటుంది నవ్వుతూ కిటికీ రెక్క మూశాడు కృష్ణమూర్తి. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.